జీవితంలో కష్టాలు రావడం చాలా సహజం కదా. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ప్రియమైన వారిని కోల్పోవడం కావచ్చు, లేదా అస్సలు తట్టుకోలేని మానసిక అలసట కావచ్చు. ఇవన్నీ మనందరికీ ఏదో ఒక దశలో ఎదురయ్యేవే. ఇలాంటి చీకటి సమయాల్లో దేవునిపై నమ్మకాన్ని, ఆశను ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై ఈరోజు మనం ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. రండి, మొదలుపెడదాం. పరిస్థితులు చేయి జారిపోయినప్పుడు, అలుపెరగని పోరాటంలో ఉన్నప్పుడు అసలిదంతా నాకే ఎందుకు జరుగుతోంది అని మన మనసుకు అనిపించడం చాలా చాలా సహజం. నిజం చెప్పాలంటే విపరీతమైన బాధలో ఉన్నప్పుడు గందరగోళానికి గురై ఆకాశం వైపు చూస్తూ సమాధానాల కోసం వెతకడం మన మానవ నైజం. ఇలాంటి కఠినమైన ప్రశ్నలు వెయ్యడం లేదా భావోద్వేగాలకు గురికావడం ఏమాత్రం తప్పుకాదు సుమా. అది మనం మనుషులం అనడానికి ఒక నిదర్శనం మాత్రమే. సరే, ఇప్పుడు ఈ అంశంలోనే మొదటి విభాగానికి వెళదాం. అదేంటంటే విశ్వాసపు వాస్తవికత మరియు దానిలోని గందరగోళం. సాధారణంగా మనమేమనుకుంటాం? విశ్వాసమంటే ఎటువంటి లోపాలు లేని ఒక పర్ఫెక్ట్ స్థితి అని ఊహించుకుంటాం కదా. ఎప్పుడూ నీతులు చెప్పే ఒక పరిపూర్ణమైన పాత్రను మనం మనసులో పెట్టుకుంటాం. కానీ వాస్తవానికి అది నిజం కాదు. నిజమైన విశ్వాసం చాలా గందరగోళంగా ఉంటుంది. అందులో సందేహాలు, సంఘర్షణలు, మన సహజమైన మానవ లోపాలు అన్నీ కలగలిపి ఉంటాయి. రోమన్లు 3:23 వచనంలో కూడా సరిగ్గా ఇదే చెప్పారు. మనమందరం లోపభూయిష్టమైన వాళ్లమే అని. కాబట్టి ఏదీ లోపం లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలని ఆశించడం కన్నా మన భయాలు, మన సందేహాలతో పాటే మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించడం వాస్తవానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. ఇక మన విశ్లేషణలో రెండవ విభాగానికి వస్తే, కష్టాల సుడిగుండంలో నమ్మకాన్ని ఎలా పునర్నిర్వచించుకోవాలి అనేది చూద్దాం. జీవితం ఒక పెద్ద తుఫాన్లా గందరగోళంగా ఉన్నప్పుడు రోమన్లు 8:28లోని మాటలు మనకొక బలమైన లంగర్లా పనిచేస్తాయి. చూడండి, ఎవరైనా వచ్చి అంతా మంచే జరుగుతుందిలే, జస్ట్ నమ్ము అని సింపుల్గా చెబితే అది పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తుంది కదా. కాని ఈ వాక్యం అంతకంటే ఎంతో బలమైనది. ఎంత కష్టమైన పరిస్థితిలో అయినా ఆ కష్టంలో కూడా మనకర్థం కాని ఒక గొప్ప ఉద్దేశం దేవుని దగ్గర దాగి ఉందనే అపారమైన భరోసాను ఇదిస్తుంది. ఈ నమ్మకంతోనే మనం మన కష్టాలను మరో కోణంలో కొంచెం ఓపికగా చూడగలుగుతాం. ఇప్పుడు మూడవ విభాగంలోకి ప్రవేశిద్దాం. ఇక్కడ మనం కేవలం మాటలు కాకుండా ఆచరణాత్మకమైన విశ్వాసం, రోజువారీ సాధనల గురించి మాట్లాడుకుందాం. పరిస్థితులు అవే చక్కబడతాయిలే అని చేతులు కట్టుకుని కూర్చోవడం కాదు. ఈ గందరగోళ సమయాల్లో క్రియాశీలకంగా ఉండటానికి ఈ SOAP అంటే సోప్ పద్ధతి ఒక అద్భుతమైన సాధనంగా పనిచేస్తుంది. అసలిదంటే ఏమిటో చూద్దాం. S అంటే స్క్రిప్చర్ లేదా గ్రంథపఠనం. O అంటే అబ్జర్వేషన్ అనగా పరిశీలన. A అంటే అప్లికేషన్ అంటే ఆచరణలో పెట్టడం. మరియు చివరగా P అంటే ప్రేయర్ లేదా ప్రార్థన. అల్లకల్లోలమైన మన మనస్సులో సత్యంతో కూడిన ఒక అంతర్గత కోటను నిర్మించుకోవడానికి ఈ 4 దశలు నమ్మశక్యం కాని స్థాయిలో సహాయపడతాయి. అవును, ఇవి మనల్ని ఆధ్యాత్మికంగా చాలా దృఢంగా మారుస్తాయి. దానికి కొనసాగింపుగా ఈ TRUST అనగా ట్రస్ట్ పద్ధతి కూడా మనకు ఎంతో ఓదార్పునిచ్చే ఒక ఆచరణాత్మక మార్గం. ఒక్కసారి ఈ అక్షరాలను గమనిస్తే, T అంటే థ్యాంక్స్ లేదా కృతజ్ఞత, R అంటే రిమెంబర్ అనగా దేవుని మేలులు గుర్తుచేసుకోవడం, U అంటే అన్బర్డెన్ అనగా మన భారాన్ని దించుకోవడం, S అంటే సరెండర్ లేదా పూర్తిగా లొంగిపోవడం, మరియు T అంటే ట్రస్ట్ అనగా నమ్మడం. కేవలం కృతజ్ఞత చెప్పే స్థాయి నుంచి ఆ దేవునికే మన జీవితాన్ని అప్పగించి ప్రశాంతంగా ఉండే అత్యున్నత దశకు ఇది మనల్ని చేర్చుతుంది. ఎంత అద్భుతమైన పద్ధతో కదా. సరే, ఇప్పుడు 4వ విభాగంలోకి వెళ్దాం. నిరీక్షణా సమయాలు. ఆ నిరీక్షణలో సహనంతో ఎలా సాగాలి అనే చూద్దాం. కొన్నిసార్లు ఎంత ప్రార్థించినా సమాధానాలు రావు, అవకాశాల తలుపులు మూసుకుపోతుంటాయి. అప్పుడు దేవుడు మనల్ని వదిలేశాడేమో అనిపిస్తుంది. కానిక్కడ ఒక్క విషయం బలంగా గుర్తుంచుకోవాలి. ఆలస్యమవ్వడం లేదా తలుపులు మూసుకుపోవడమనేది దేవుని తిరస్కరణ అస్సలు కాదు. వాస్తవానికి అవి ఆయన చేస్తున్న దైవిక సన్నాహాలు మరియు మనకు కల్పిస్తున్న రక్షణ కవచాలు అని అర్థం చేసుకోవాలి. ఈ నిరీక్షణ సమయాన్ని ఏదో వృధా అయిపోతున్న సమయంగా కాకుండా మన క్యారెక్టర్ బిల్డింగ్కి అవసరమైన ముఖ్యమైన అధ్యాయాలుగా భావిస్తే మన మనసుకు ఎంతటి ప్రశాంతత లభిస్తుందో మీరే ఆలోచించండి. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? విశ్వాసంతో ఎదురుచూడటం లేదా నిరీక్షించడం అంటే చేతులు కట్టుకుని ఏమీ చేయకుండా ప్యాసివ్గా ఉండిపోవడం కాదు. అది అపారమైన ధైర్యం, నిరంతర ప్రార్థన మరియు దేవునికి మనస్ఫూర్తిగా లొంగిపోవడం అవసరమయ్యే ఒక యాక్టివ్ ప్రాసెస్. మన ఎదురుచూస్తున్నామంటే మన ప్రయత్నాన్ని ఆపేసినట్లు కాదు,
మన అవగాహన కంటే ఆయన దైవిక జ్ఞానం ఎంతో గొప్పదన్న సత్యంపై ఆధారపడటానికి మనం తీసుకున్న ఒక స్పష్టమైన నిర్ణయమది. ఇక ఈ విశ్లేషణలో చివరిదైన 5వ విభాగానికి వస్తే, లొంగిపోవడం ద్వారా శాంతిని పొందడం. అసలు మన భారాన్ని ఎలా వదిలేయాలి అనేది చూద్దాం. అసలు రేపు ఏమవుతుందో అంతా మన కంట్రోల్లో ఉందో లేదో అని అనుక్షణం ఆలోచించడం భలే అలసటను కలిగిస్తుంది కదా. ప్రతిదీ మన గుప్పిట్లోనే ఉంచుకోవడానికి ప్రయత్నించే బదులు, నేనొక మామూలు మనిషినే, ఇది నా వల్ల కాదు అని మన మానవ బలహీనతను అంగీకరించడమే నిజమైన శాంతివైపు మనం వేసే మొట్టమొదటి అడుగు. అవునండి, మన పరిమితులను మనం నిజాయితీగా ఒప్పుకున్నప్పుడే ఆ భారం దిగిపోయి మనకు నిజమైన స్వేచ్ఛ, ప్రశాంతత దొరుకుతాయి. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే 2 కొరింథీయులు 12:9లోని అద్భుతమైన వాగ్దానం మనల్ని ఎంతో ఓదారుస్తుంది. అందులో దేవుడిలా అంటాడు, నా కృప నీకు చాలును, బలహీనతయందు నా బలము సంపూర్ణమగుచున్నది. ఎంత గొప్ప మాట! కంట్రోల్ను వదిలేసి నేను బలహీనుని అని ఒప్పుకోవడం వల్ల దేవుని అపారమైన బలం మనకు తోడవుతుందని ఈ వాక్యం ఎంతో ప్రేమగా చెబుతోంది. అంటే మన బలహీనతలను దాచిపెట్టి ఎప్పుడు స్ట్రాంగ్గా ఉన్నట్లు నటించాల్సిన అవసరమే లేదు. ఎఫెసీయులు 4వ అధ్యాయం చెప్పినట్లుగా మనలోని విషపూరితమైన భావోద్వేగాలను వదిలించుకుంటే ఒక అద్భుతమైన ప్రశాంతత మన దరికి చేరుతుంది. కాని ఇది రాత్రికి రాత్రి జరగదు, ఇదొక ప్రయాణం. మొదటి రోజున మనలోని చేదును, భయాన్ని వదిలేస్తాం. ఆ తర్వాత ఒక వారం గడిచేసరికి ప్రార్థన ద్వారా మన భారాన్నంతా ఆ దేవునికే అప్పగిస్తాం. అలా ఒక నెల గడిచేసరికి మనం ఎన్నడూ ఊహించని శాంతిని, దేవునితో ఎంతో లోతైన కనెక్షన్ని అనుభవిస్తాం. స్టెప్ బై స్టెప్గా సాగే ఇదొక అందమైన ఆధ్యాత్మిక ప్రయాణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఒక లోతైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన జీవితంలోని ఈ కష్టకాలపు తదుపరి అధ్యాయాన్ని రాయడానికి ఆ కలాన్ని ఆ దేవునికే అప్పగిస్తే ఇంకెంత అందమైన పరివర్తన మనకోసం ఎదురుచూస్తుందో కదా. మన కష్టాల ఫలితాన్ని ఆ దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆయన మన కోసం ఎంతో అద్భుతమైన శాంతిని సిద్ధం చేసి ఉంచుతాడన్న దృఢమైన నమ్మకంతో ముందడుగు వేద్దాం. ఇంతటితో ఈ విశ్లేషణ ముగిసింది. ఈ ప్రయాణంలో మీకంటూ ఒక కొత్త ఆశ దొరికిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.